వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఒకసారి మనం సరే కాంగ్రెస్ పార్టీ పైన నిజంగా వ్యతిరేకత ఉందా, లేకపోతే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదా అంటే ఏ ప్రభుత్వానికైనా సరే అంతో ఎంతో కొంతవరకు సమయం అయితే కావాలి. మరి 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి విజయాలు ఒకసారి అంటే ఎలక్షన్స్ పరంగా ఒకసారి చూసుకున్నట్టయితే మనము దాదాపుగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలవడం అనేది జరిగింది. గెలుపు ఉప ఎన్నికల్లో. తర్వాత ఎంపీ ఎన్నికల్లో గతంలో 3 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు ఇప్పుడు ఏకంగా 8 స్థానాలకి రావడం అనేది జరిగింది. సో 3 స్థానాల నుంచి 8 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంఖ్య పెంచుకోవడం అనేది జరిగింది. తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు, ఓటమి. తర్వాత ఇంకా ఏమంటారు ఇక్కడ జూబ్లీ హిల్స్ పరంగా చూసుకున్నట్టయితే ఉప ఎన్నికల్లో దాదాపుగా 25,000 మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలవడం అనేది జరిగింది. తర్వాత జూబ్లీ హిల్స్ తర్వాత వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకంగా అంటే 3 దఫాలుగా చూసుకున్నట్టయితే మనము సో మొదటి విడతలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి స్థానాలు 2,865. రెండో విడతలో గెలిచింది 2,381. తర్వాత మూడో విడత చూసుకున్నట్టయితే 2,245 స్థానాలు గెలవడం అనేది జరిగింది. సో మూడో విడతలో తగ్గింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 7,491 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ మొదటి విడతలో చూసుకున్నట్టయితే 1,143, రెండో విడతల 1,186, మూడో విడతల 1,665. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 3,494 స్థానాలు గెలిచింది. అండ్ భారతీయ జనతా పార్టీ జోరు కొనసాగింది. అసలు భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలు గెలవాల్సింది, ఇతరులకున్న భారతీయ జనతా పార్టీ తక్కువ గెలిచింది. సో మొదటి విడతలో 185 స్థానాలు, అలాగే రెండో విడతలో 315 అండ్ మూడో విడతలో 249. సో రెండో విడతలో మాత్రం 315 గెలిచింది, తర్వాత 249. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 749 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది. సో ఇక్కడ 7,491 స్థానాలు. సో మొత్తానికి ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన జోరు కొనసాగించిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనకు అండగా నిలిచిన గ్రామస్తులు, అధికార పార్టీకి 3/2 సీట్లు, 3/1 వంతు సాధించిన బీఆర్ఎస్ బీజేపీ, చాలా చోట్ల గట్టిపోటీ ఇచ్చిన గులాబీ పార్టీ. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇప్పుడు వీళ్ళు గెలిచినటువంటి 7,491లో ఒక 500 నుంచి 1000 స్థానాల వరకు కేవలం 10, 20, 30 ఓట్లతోటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన స్థానాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక 1000 స్థానాలైనా సరే బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా చూసుకున్నట్టయితే సరే ఎంపీలు 0 వచ్చినాయి. తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడలే. మన జూబ్లీ హిల్స్ లో ఓడిపోయినప్పటికీ అంతో ఎంతో దాదాపుగా వాళ్ళ యొక్క 35% ఓట్ బ్యాంక్ అనేది బీఆర్ఎస్ పార్టీ నిలదొక్కుంది గ్రామ స్థాయిలో అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగింది. కొన్ని చోట్ల బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి, ఎటు తిరిగి అధికార పార్టీని అంటే ఆ క్యాండిడేట్ గెలవద్దని చెప్పేసి. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే చాలా చోట్ల గట్టి పోటీ ఇచ్చిన గులాబీ పార్టీ మీద కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ స్థానాలు కైవసం. గతం కన్నా మెరుగుపడిన కాషాయ పార్టీ. సో గతం కన్నా అంతో ఇంతో సర్పంచ్ స్థానాలు ఈసారి భారతీయ జనతా పార్టీకి వచ్చినాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో కొన్ని చోట్ల ఇంకా ఈ ఎన్నికలు ఎట్లా జరిగినాయి అంటే ఓటుకు 5,000, 10,000. నిన్న శంకర్పల్లిలో అయితే 50,000 అంట, ఒక్క ఓటుకి 50,000. ఆ ఇంట్లో 4 ఉంటే 2 లక్షలు, అంటే ఒక్క అభ్యర్థి 2 లక్షల రూపాయలు, ఇంకో అభ్యర్థి ఇంకో 2 లక్షలు, ఇంకో అభ్యర్థి ఇంకో 2 లక్షలు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఒకటే ఇంట్లో 4 ఓట్లు ఉంటే 6 లక్షల రూపాయలు నిన్న గ్రామస్తులు చేసుకోవడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా 6 లక్షల ప్యాకేజ్ అంటే నెలకి 50,000 రూపాయలు సంపాదించినట్టు, అంటే సంవత్సరం ఖర్చులు గ్రామస్తులు ఎల్లదీసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో కొన్ని చోట్ల ఉద్రిక్తత వాతావరణం కావచ్చు, కొన్ని చోట్ల బహాయిలు, కొన్ని చోట్ల కిడ్నాప్లు,
రక్తపాతాలు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసినాం. మొత్తానికి ఓవరాల్ గా ప్రశాంతంగా స్థానిక సమరం ముగిసిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ నిజంగా గులాబీ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చిందని చెప్పేసి అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.